హైదరాబాద్ రామంతపూర్ లో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్న తల్లిని భార్యతో కలిసి హత్య చేశాడు కొడుకు అనిల్. అంత్యక్రియల సమయంలో బంధువులకు అనుమానం రావడంతో విషయం బయటపడింది. ఈ క్రమంలో ఉప్పల్ పోలీసులకు బంధువులు సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు హత్య చేసిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసును అడిగి తెలుసుకుందాం. వాసు, హైదరాబాద్ రావంతపూర్ లో దారుణం చోటు చేస్తుంది. ఆస్తి కోసం కన్న తల్లినే కడతీర్చాడు కొడుకు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే సుగుణమ్మ అనేటువంటి ఒక వృద్ధురాలకు సంబంధించినటువంటి ఇల్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఇండి అమ్మేందుకు కొడుకు కొంతకాలంగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ ఆమె ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇల్లు అమ్మేందుకు ససమిరాడడంతో తన భార్యతో కలిసి మరో స్నేహితుతో కలిసి కూడా తల్లినే దారుణంగా హత్య చేసి అంత్యక్రియలకు ప్లాన్ చేశాడు. అయితే పూర్తిగా కూడా అంత్యక్రియలకు సిద్ధమై కూడా అంత్యక్రియలు చేస్తున్న నేపథ్యంలో కూడా బంధువులు ఎవరైతే గుర్తించి కూడా ఇది అనుమానాస్పదంగా ఉంది, ఈమె సాధారణ మరణం కాదు, ఇది హత్య అని కూడా అనుమానం రావడంతో ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉప్పల్ పోలీసులు కేసు సంబంధించిన దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో కూడా ఇది హత్యనని తేల్చారు. దీనికి సంబంధించి కూడా గత కొంతకాలంగా ఉన్నటువంటి రామంతపూర్ లో ఉన్నటువంటి ఇంటిని అమ్మాయిని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కూడా ఆమె సుగుణమ్మ ఎవరైతే ఉన్నారో మృతురాలకు సంబంధించి కూడా ఇళ్లకి అంగీకరించకపోవడంతో వేరొక స్నేహితులు కలిసి భార్య తిరుమలతో పాటు కొడుకు కూడా కలిసి కూడా హత్య చేసినట్టుగా గుర్తించారు. ముగ్గురు కూడా అదృష్టం విచారిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి మరి కాసేపట్లో వాళ్ళ ముగ్గురు కూడా రిమాండ్ తరలించే అవకాశం కనిపిస్తా ఉంది. కేవలం ఆస్తి కోసం మాత్రమే తల్లిని చెప్పినట్టుగా పోలీసుల విచారణ నిర్ధారణ అయింది. ఓకే వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.